హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పాలక్ పన్నీర్ అండ్ జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె లైట్గా వేడైన తర్వాత అందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక సైడ్ కాటు పెట్టుకొని వేసుకుంటే నూనె చిల్లకుండా ఉంటుంది. ఇలా మిర్చి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. పాలకూర ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి అలాగే పాలకూరని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6 వెల్లుల్లి అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసిన తర్వాత అల్లం కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టొమాటోని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోని కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మరొకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు నూనె సపరేట్ అయ్యి ఇలా పైన తేలుతూ కనిపిస్తుంది. సో ఇప్పుడు పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఇందులో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉడికించిన రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే కర్రీ కలుపుకున్నప్పుడు ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు జీరా రైస్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా పాలక్ పన్నీర్ అండ్ జీరా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.